ఇంతకుముందు వీడియోలో మనము కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గురించి చూసాము. క్లియర్గా చెప్పాలంటే మనకు శాలరీస్ హైక్ అవడం వల్ల, ఎంప్లాయ్మెంట్ పెరగటం వల్ల, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల, లేకపోతే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగటం వల్ల, నెక్స్ట్ ఫ్రీబీస్, వీటన్నిటి వల్ల వచ్చేది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ ఇంపోర్ట్ కాస్ట్ పెరగటం వల్ల, రూపీ వాల్యూ డిప్రిషియేషన్ అవడం వల్ల, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల వచ్చేది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఈరోజు న్యూస్లో 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 90.25 రూపీస్ ఉంది డాలర్కి. $1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంత ఉంది. సో దీనివల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ ఏంటి? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఓకే, ఇది మనకు ఓవరాల్గా చూస్తే కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్.